నమస్తే నేను రోజా వెల్కమ్ టు హలో డాక్టర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా మోకాలు నొప్పికి అత్యాధునిక ఆపరేషన్ రహిత చికిత్స ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ రోగ నిర్ధారణలో అత్యంత కీలకమైన నొప్పి యొక్క కేంద్రాన్ని గుర్తించడం కోసం ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన సోనోసైట్ పిఎక్స్ మిషన్ ను ఇప్పుడు ఇపియాన్ హాస్పిటల్ ప్రవేశపెట్టింది ఆధునిక చికిత్సా విధానాలపై వివరాలు అందించేందుకు ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుధీర్ దారా గారు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ దారా గారు మాక్సిమం పిఆర్పి ట్రీట్మెంట్స్ చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు మరియు భారతీయ రత్న అవార్డుని కూడా అందుకున్నారు ఫర్ హిస్ ఎక్సలెన్స్ ఇన్ రీజనరేటివ్ థెరపీ ఇక ఇవే కాకుండా డాక్టర్ సుధీర్ దారా గారికి చాలా మంది ప్రముఖులైన నితిన్ గడ్కరీ హరీష్ రావు క్రికెటర్ సునీల్ గవాస్కర్ బ్రెట్లీ లచే అవార్డు కూడా తీసుకున్నారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లాస్మా థెరపీని గురించిన పూర్తి విషయాలని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో మీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసాము ఆల్మోస్ట్ ఇప్పటివరకు మీరు 15,000 మందికి పైగా ట్రీట్మెంట్స్ అందించారు అండ్ ప్లాస్మా థెరపీ ఫౌండర్గా కూడా ఉన్నారు సో ఎలా స్టార్ట్ చేశారండి అసలు ఈ జర్నీని అండ్ ఇంతమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ ఇచ్చారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సో ఇప్పటి వరకు మనము మోకాలు నొప్పులు ప్రతి ఇంట్లో కూడా ఒకరిద్దరికి చూస్తూనే ఉంటాం సో అంటే కంటిన్యూస్గా మనము మోకాలు నొప్పులు పలానా వాళ్ళకు ఉన్నాయని న్యూస్ మనకి ఎప్పుడు వినపడుతుంటుంది డాక్టర్స్గా మాకు ఎక్కువ వినపడుతూ ఉంటుంది సో నేను బేసిక్గా అనస్థీషియా డాక్టర్ని అంటే ఆపరేషన్లకి మత్తు ఇచ్చే డాక్టర్ని సో నేను ఒక దగ్గర 50,000 to 60,000 50 నుంచి 60,000 మోకాలు ఆపరేషన్లకి మత్తు ఇవ్వడం వల్ల సర్జన్స్ ఆపరేట్ చేస్తుంటారు అన్నమాట సో ఈ ఇన్ని కేసెస్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్స్ చూసినప్పుడు ఎక్కడో దగ్గర అరే ఇది జనరల్గా ఒక జబ్బు కాదు మోకాలు అరిగిపోవడము దానికి ఇంత పెద్ద సర్జరీ అవసరమా అన్న ఒక థాట్ నాలో కలగడం వల్ల జనరల్గా ఏంటంటే ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా ఇంకేమన్నా ప్రత్యామ్నాయాలు ఈ మోకాల అరుగుదలకి పెద్ద ఆపరేషన్ లేకుండా అని సెర్చ్ చేసినప్పుడు ఒక 30-40 ఇయర్స్ నుంచి ఒక ట్రీట్మెంట్ ఉంది ఆల్రెడీ సో ఇదేంటంటే పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లో కొన్ని కణాలు ఉంటాయి వాటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ మనము కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసి పేషెంట్ బ్లడ్ నుంచి ఆ మోకాల్లో ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ పార్ట్లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మళ్ళీ కంప్లీట్గా ఆ పార్ట్ నార్మల్గా అవుతుంది ఇప్పుడు మోకాలు అరిగిపోయింది అని మోకాలు మొత్తము చేంజ్ చేయడంలో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మోకాలు అంతా చెడిపోయిందా లేదంటే ఏదో ఒక్క పార్టే చెడిందా జనరల్గా మోకాలు 50 ఏళ్ళ తర్వాత అరిగిన వాళ్ళలో కార్టిలేజ్ అనేది గుజ్జు అని ఒక ప్రాంతం ఉంటుంది అది రెండు బోన్స్ మధ్యలో కుషన్లా ఉంటుంది అది అరుగుతుంది అనమాట అది అరగడం వల్లనే నొప్పి వస్తుంది దానివల్ల తర్వాత కాన్సిక్వెంట్గా చాలా చేంజెస్ మోకాల్లో వస్తుంటే అందుకని మోకాలు తీసేస్తారు సో అది అవసరం లేదు ఎందుకంటే మోకాల్లో గుజ్జు అరగడం అన్న ఒక చిన్న ఏరియా వల్ల మోకాలు అంతా తీయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ఒక్క గుజ్జు ఎక్కడైతే అరిగిందో దాన్ని పేషెంట్ ఒక ఓన్ బ్లడ్తోనే చేసేది ఇది ఒక 30-40 ఇయర్స్ నుంచి కానీ పాపులరైజ్ అవ్వలే సో ఇది నేను రీసెర్చ్ నాకు దొరికినప్పుడు నేను దీన్ని ఇండియన్ కండిషన్స్కి ప్రోటోకాలైజ్ చేశాను సో ఇండియాలో పేషెంట్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఫారిన్ పేషెంట్స్ వేరు యూఎస్లో ఉండేవాళ్ళు వేరు మనం వేరు వాళ్ళకి వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది మనకి డిఫరెంట్ దాన్ని మన ఇండియన్ కండిషన్స్కి తగ్గట్టుగా మార్చి దాన్ని ప్లాస్మా థెరపీ అని నేమ్ పెట్టి ఇది ఒక 6-7 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసాం అన్నమాట సో ఇది జనరల్గా ఆ సర్జరీ వల్ల జరిగే కొన్ని కాంప్లికేషన్స్ని ఆపడం కోసం స్టార్ట్ చేసిన ఒక సింపుల్ ఇంజెక్షన్ అండ్ సేఫ్ అండ్ న్యాచురల్ థెరపీ అంటే పేషెంట్ ఓన్ బ్లడ్డే ఇంకా వేరే ఎటువంటి కెమికల్స్ కూడా పేషెంట్ లోపలికి వెళ్ళవన్నమాట సో ఇట్లాగే ఇది ఇండియాలోకి ఇపియాన్ ద్వారా తీసుకొచ్చాం సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల్లోకి ఒక ఆపరేషన్ లేకుండా ఇటువంటి తీవ్రమైన బాధకి ఒక సొల్యూషన్ దొరికినప్పుడు అందరూ కూడా ఇష్టపడతారు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్ ట్రీట్మెంట్ సింపుల్ ఇంజెక్షన్ తోటి అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు ఒక్కసారి కార్టిలేజ్ లోపల గుజ్జును పెంచిన తర్వాత కొన్ని సంవత్సరాలు పేషెంట్ దాన్ని మెయింటైన్ చేసుకుంటే అంటే లాంగ్ లాస్టింగ్గా ఇది యూస్ఫుల్ అవుతుంది ఓకే డాక్టర్ గారు మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు మనం తీసుకుందాం వీరన్న గారు కాల్ చేస్తున్నారు వరంగల్ నుంచి హలో వీరన్న గారు మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి డౌట్ ఏంటో అడగండి చెప్పండి అమ్మా చెప్పండి వీరన్న గారు హలో చెప్పండి వినపడుతుంది అయితే నాకు ఈ మోకాళ్ళ నొప్పి ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతాయి సార్ ఓకే
నొప్పి బాగా విపరీతంగా నొప్పి ఉన్నది. దాన్ని ఆపరేషన్ చేద్దామని చెప్పారు సార్. ఆపరేషన్ చేద్దామని చెప్తే నేనే భయపడిపోలే. మీ వయసు ఎంత? నాకు 50-52 సంవత్సరాలు ఉంటాయి సార్. పెద్ద వయసు కాదు. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది నొప్పి మీకు? ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వీరన్న గారికి 52 ఏళ్లలో మోకాలు అరిగిపోయిందంటే ఇది చిన్న వయసు. మామూలుగా అయితే 60 దాటిన వాళ్ళలో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి 52 ఇయర్స్కే ఆయనకి మోకాలు అరిగిపోయింది. ప్లస్ ఆల్సో ఆయనకి ఆపరేషన్ కూడా సలహా ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ ముందు అంటే 48-47 ఏళ్ల నుంచి కూడా అరుగుతుంది అనమాట. ఇప్పుడు 52 ఏళ్లకే ఆపరేషన్ చేసుకోవాలి, 52 ఏళ్ళకే ఇంత ఘోరంగా నొప్పి వస్తుందంటే జనరల్గా మన పనులు జరగవు. ప్లస్ ఆల్సో సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతారు. ఏంటిది ఇంత చిన్న వయసులో నాకు ప్రాబ్లం వచ్చింది, సరే ఆపరేషన్ చేసుకుందామా అంటే అంత ఏజ్లో మంచిది కాదు ఆపరేషన్. సో ఇప్పుడు ఇటువంటి పేషెంట్స్కి ఏంటంటే ఈ సైకలాజికల్ డిప్రెషన్తో పాటు పని చేసుకోలేకపోగా సో దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు వీరన్న గారు ఏం చేయాలంటే అసలు మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది అంటే మోకాల్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్లో ఏదో ఒకటి దెబ్బతిని ఉంటుంది. ఇప్పుడు ఇది చూసినట్టయితే మీరు వీరన్న గారు ఇట్లాగా ఇదంతా మీ మోకాలు జాయింట్. ఈ మోకాలు జాయింట్లో ఈ 2 ఎముకలు గట్టి ఎముకలు, ఈ 2 ఎముకల మధ్యలో ఈ బ్లూగా ఉంది చూసారా, ఈ బ్లూగా ఉన్నదే గుజ్జు అనమాట. ఈ గుజ్జు మామూలుగా అరిగిపోవడం వల్ల 50 ఏళ్ళ తర్వాత ఈ ఎముక దగ్గరకు వచ్చి రాసుకుంటాయి. అప్పుడే నొప్పి వస్తుంది అనమాట. సో ఇది రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గుజ్జు దెబ్బతింటుంది. ఇది ఎట్లా దెబ్బతింటుందో చూపిస్తాను చూడండి. సో ఇట్లా దెబ్బతింటుంది. ఇప్పుడు చూడండి ఇది ఎర్రగా అయిపోయింది, సో రెడ్గా అయింది. ఇక్కడ చూసినట్టు మనకి కరెక్ట్గా ఉంది, ఇది బాగుంది. ఇక్కడ కంప్లీట్గా అది అరిగిపోయి ఎర్రగైంది. సో అంటే ఇక్కడ ఈ గుజ్జు మందం బాగా తగ్గిపోయింది. అంటే దీనివల్లనే మీకు మోస్ట్లీ నొప్పి ఉండొచ్చు అన్నది మన అంచనా. సో మీరు కానీ వచ్చారంటే ఒకసారి దానికి తగ్గ చిన్న స్కాన్స్ ఉంటాయి. ఆ స్కాన్ చేసిన తర్వాత అది ఎంత మందం అరిగిపోయింది, ఎంత ఉండాలి, ఆ వయసులో ఎంత అరిగిపోయింది, దానికి ఆయన ఓన్ బ్లడ్తోనే వీరన్న గారి ఓన్ బ్లడ్తోనే మనము చిన్న ఇంజెక్షన్స్ ద్వారా దాన్ని కంప్లీట్గా మళ్ళీ రికవర్ చేయొచ్చు అనమాట. సో ఒక్కసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు స్కాన్ చేసిన తర్వాత మీకు పూర్తిగా వివరించబడుతుంది. అండ్ తర్వాత మీరు ఇది ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ పనులు మీరు ఎట్లా నార్మల్గా చేసుకోగలరో పూర్తిగా వివరిస్తాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. రమణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు అనంతపురం నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి రమణారెడ్డి గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. మాకి నా ఏజ్ వచ్చేసి 52 సార్. 62. ఓకే. మోకాలు 4 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ అవుతున్నాయి. మీరు ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ఫార్మర్, బిజినెస్ టైప్ కూడా ఉంటాను సార్. సో ఈ ఏజ్ లో కూడా బిజీగా ఉంటారా మీరు? అంటే యాక్టివ్ గా పని చేస్తుంటారా? ఆపరేషన్ కి రమ్మన్నారు సార్. అంటే 60 ఇయర్స్ అయినాక రమ్మన్నారు సార్ ఆపరేషన్ కి. ఆపరేషన్ సార్ ఏం అవసరం లేదండి రమణారెడ్డి గారు. ఇప్పుడు మీకు మోస్ట్లీ మీ ఏజ్ ప్రకారం చూస్తుంటే మీ మోకాళ్ళలో ఒక 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. 2 బోన్స్, మజిల్స్, లిగమెంట్స్, మెనిస్కస్, కార్టిలేజ్. సో మీకు దెబ్బ తగలకుండా కానీ మీ నొప్పి ఈ ఏజ్లో వస్తుందంటే మోస్ట్లీ గుజ్జు అరిగి ఉంటుంది, కార్టిలేజ్ అరిగి ఉంటుంది, ఇంతకుముందు నేను చూపించినట్టు. సో ఎటువంటి ఆపరేషన్కి వెళ్ళాల్సిన లేదు. ఎందుకంటే ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం ఈ 5 పార్ట్స్ కూడా తీసేస్తారు, అవసరం లేదు. మీరు ఒక్కసారి వస్తే మీకు ఒక స్కానింగ్ చేయబడుతుంది. స్కానింగ్ చేసి ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో దాన్ని మీ ఓన్ బ్లడ్తోనే మళ్ళీ కంప్లీట్ రికవర్ చేస్తాము. చిన్న జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. సో ఇది చేసుకున్న తర్వాత అంటే లాంగ్ లాస్టింగ్గా దీర్ఘకాలంగా మీరు మళ్ళీ నొప్పి లేకుండా ఉంటారు. ఇంకొక విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే మీకు 52 ఇయర్స్లో కానీ మోకాలు అరిగిపోయి నొప్పి వస్తుంది అంటే ఇది ఒక వార్నింగ్ సైన్. అంటే ఇది వార్నింగ్ ఏమిస్తుంది అంటే 52 ఏళ్లకే మోకాలు అరిగిపోయింది ఏ కారణం లేకుండా మనం చేసిన పనులతో, అంటే మిగతా బాడీ పార్ట్స్ కూడా అరగడానికి రెడీగా ఉన్నాయి. మీ స్పైన్ అరగచ్చు, హిప్ జాయింట్ అరగచ్చు, యాంకిల్స్ అరగచ్చు, రిస్ట్ అరగచ్చు, షోల్డర్ అరగచ్చు, ఎల్బోస్ అరగచ్చు. సో ఇటువంటి జాగ్రత్త కానీ ఈ ప్రోగ్రాం చూసేవాళ్ళు కానీ వింటే మీరు అనవసరంగా మోకాలు నొప్పులు కానీ ఇతరత్ర జాయింట్ పెయిన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక వార్నింగ్ సైన్గా తీసుకొని
మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి పెయిన్ ఒకసారి విజిట్ చేస్తే దానికి సంబంధించిన టెస్ట్ చేసి మిమ్మల్ని కంప్లీట్గా రికవర్ చేసే బాధ్యత మాది. ఓకే అండి. సో ఇప్పుడు మోకాల నొప్పి అనగానే మార్కెట్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ పేషెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ ట్రీట్మెంట్ మంచిది, నిజంగా ఏ ట్రీట్మెంట్ నమ్మాలి అని. సో ఇప్పుడు మీరేమో సర్జరీ అవసరం లేదు, ఒక చిన్న ఇంజెక్షన్తోనే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్తున్నారు కదా, సో ఎలా బిలీవ్ చేయాలంటారు? ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మీరు టీవీలో చూసినట్టయితే ఇప్పుడు ఈ అవేర్నెస్ క్యాంప్స్ ఆర్ ప్రమోషన్స్ అంటే టీవీలో డాక్టర్స్ వచ్చి చాలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతకుముందు నేను ఎప్పుడైతే ఈ ప్లాస్మా థెరపీని స్టార్ట్ చేయలేదో అంటే 2018-17కి ముందు నీ జాయింట్ ట్రీట్మెంట్స్ గురించి టీవీలో ఇంత విరివిగా వచ్చేవి కాదు. ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ ఉండేది. ఇనీషియల్గా మోకాలు నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ ప్లస్ ఎక్సర్సైజెస్, అది కొంచెం ముదిరిన తర్వాత మీరు ఆర్థోపెడిక్ డాక్టర్కి వెళ్తే నీ రీప్లేస్మెంట్ చేసేవాళ్ళు. సో నీ రీప్లేస్మెంట్ అవసరం లేదు, నీ రీప్లేస్మెంట్ అవసరం లేకుండా చిన్న ఇంజెక్షన్స్తో కొన్ని ట్రీట్మెంట్స్ అన్నవి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ అయితే దీన్ని ఇంకొక డిఫరెంట్గా వేరే డాక్టర్ చెప్పడం, లేదంటే నా దగ్గర ట్రైన్ అయిన చాలామంది డాక్టర్స్ ఇది చేయడం అనేది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అంతా కూడా నొప్పి వచ్చిన వాళ్ళకి. సో కన్ఫ్యూజన్ ఎప్పుడైతే నొప్పి వచ్చినప్పుడు మీరు ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ లేకుండా ఎంతవరకు మీ మోకాలని మీరు మళ్ళీ నార్మల్ చేసుకునే పాసిబిలిటీ ఉంది, ఏ ట్రీట్మెంట్లో అది ఉంది అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి సర్జరీ అయిన తర్వాత కొన్నిసార్లు అంటే సర్జరీ బాగానే ఉంటే బాగుంటుంది, ఏదైనా కాంప్లికేట్ అయింది అనుకోండి మళ్ళీ అది రివర్సిబుల్ కాదు. సో అందుకని ఎప్పుడు కూడాను ఏ ట్రీట్మెంట్ మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అందరు డాక్టర్స్ బాగానే చేస్తారు, సర్జరీ చేసేవాళ్ళు బాగా చేస్తారు, ఈ ప్లాస్మా థెరపీ చేసేవాళ్ళు కూడా బాగానే చేస్తారు. కాకపోతే ఏంటంటే మీరు పేషెంట్గా ఆ డాక్టర్ గారు చెప్పే జాగ్రత్తలన్నీ ఎలా పాటించాలి, ఎలా చేయాలన్నది చాలా చాలా క్షుణ్ణంగా మీరు విని డాక్టర్ గారిని కూడా క్వశ్చన్ చేసి అది ఎంతవరకు ఫీజిబుల్గా మీరు చేయగలరో ఆలోచించుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మీరు వాళ్ళు జాగ్రత్తలు కానీ పాటించకపోతే మళ్ళీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అండ్ సర్జరీకి వెళ్ళేటంటే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ డెసిషన్ అన్నది మీరు డాక్టర్స్తో బాగా విని ఒక డెసిషన్ మీరు పేషెంట్గా మీరు తీసుకోవాలి. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది నొప్పి రాని వాళ్ళకి 45 years దాటిన వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్స్ ఎన్నో అవైలబుల్ ఉన్నాయి. ప్రపంచం నిండా ఎన్నో ట్రీట్మెంట్స్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. కానీ నేనేమంటానంటే ఇవి జబ్బులు కాదు. ఇప్పుడు బీపీ, షుగరు, క్యాన్సరు, హార్ట్ అటాక్ ఇవన్నీ కూడా జబ్బులు. అవి ఎప్పుడు ఎవరికి వస్తాయో ఎవరికి తెలియదు. కానీ ఈ మోకాళ్ళ అరుగుదల, షోల్డర్ పెయిన్స్, స్పైన్ పెయిన్ ఇవన్నీ కూడాను మన చేతిలోనే ఉన్నాయి. మనము కానీ జాగ్రత్తలు పడితే ఎటువంటి నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకు 140 కోట్ల మందిలో ఈ మోకాల నొప్పులతో బాధపడేవాళ్ళు ఒక 10 కోట్లు 15 కోట్లు ఉంటారు ఇండియా మొత్తంలో. అర్థమైందా? సో ఈ మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అనవసరంగా మన బాడీ పార్ట్ని అనవసరంగా డ్యామేజ్ చేసుకోకూడదు. అదంతా మన చేతిలో ఉంటుంది. అనవసరమైన ఎక్సర్సైజ్, ఈ ట్రెక్కింగ్స్, సైక్లింగ్స్ ఇవన్నీ చేయకుండా మినిమం ఎక్సర్సైజ్, ఆ ఏజ్కి తగ్గట్టుగా మినిమం వాకింగ్ చేసుకొని రావాలి. సో అందుకని కన్ఫ్యూజన్ అన్నది నొప్పి లేని వాళ్ళు కూడా గమనించాలి, నొప్పి ఉన్నవాళ్ళు కూడా గమనించాలి. సో ఇట్లా కానీ మనం కరెక్ట్గా మన డైలీ యాక్టివిటీస్ని కానీ బాగా చేసుకున్నట్టయితే మనం ఎటువంటి నొప్పులకి లోన్ కావాల్సిన అవసరం లేదు. ఈ పెద్ద ఆపరేషన్లు, ట్రీట్మెంట్స్ దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. ఓకే అండి. మరి మోకాలు నొప్పికి సర్జరీ లేకుండా మీరు అందించే ఈ ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి కంప్లీట్ స్ట్రక్చర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇప్పుడు నేను అన్నట్టు ఇంతకుముందు ఒక 2018 ముందు వరకు ఇనీషియల్గా పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు మోకాల అరుగుదలకి. దాని తర్వాత ఇంకా నొప్పి ఎక్కువయ్యి గ్లూకోజమైన్ ట్యాబ్లెట్స్ అని కూడా పెడతారు, అది గుజ్జును పెంచే ట్యాబ్లెట్స్. అవి జనరల్గా అంతగా పని చేయకపోవచ్చు. ఇంకొక మేబీ ఒక 1 year 2 years అలాగే నొప్పితో బాధపడుతూ తర్వాత మోకాల ఆపరేషన్ చేసుకునేవాళ్ళు. సో మోకాల ఆపరేషన్ అవసరం లేకుండా ఈ ప్లాస్మా థెరపీ ఇంట్రడ్యూస్ చేయబడింది. సో ప్లాస్మా థెరపీ నేను అన్నట్టు ఏంటంటే మీ బాడీలో ఏ జాయింట్ అన్నా కానీ, మోకాలు కాదు, షోల్డర్ కాదు, స్పైన్ కాదు, యాంకిల్ జాయింట్ కానీ, రిస్ట్ కానీ, ఎల్బో కానీ, వీటిల్లో జాయింట్ మధ్యలో కొన్ని మెత్తటి పదార్థాలు ఉంటాయి. నేను ఇందాక చూపించినట్టు ఏదైతే ఈ బ్లూగా కనపడుతుందో ఇది కార్టిలేజ్, ఈ వైట్గా ఉన్నది వచ్చేసేసి మెనిస్కస్. ఈ రెండు ఎముకల మధ్యలో కుషన్లా ఉంటాయి. ఇవి రెండు కూడా కుషన్ అనమాట, అంటే షాక్ అబ్జార్బర్ లాగా. సో జనరల్గా మోకాలు దెబ్బ తగలకుండా ఈ ఏరియాలో నొప్పి వస్తుందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అరిగి ఉంటుంది. ఎక్కువగా ఈ కార్టిలేజ్ ఉంటుంది.
సో ఈ కార్టిలేజ్ అరగడం వల్లే గుజ్జు అంటుంటారు అందరు. అరగడం వల్ల ఈ 2 ఎముకలు ఒకదాని మీదకి వచ్చి రాసుకుంటే నొప్పి వస్తుంటుంది. సో అది అరిగిందంటే ఇట్లా అయిపోయి ఉంటుంది అనమాట, ఇట్లా రెడ్గా అయిపోయింది చూసారా. సో ఇప్పుడు ఏంటి, ఈ రెడ్గా అయిన పార్ట్ మట్టుకే మోకాల్లో మొత్తం నొప్పికి కారణం. మిగతావన్నీ బాగానే ఉంటాయి. 99% ఈ ఎముకలు కానీ, ఈ లిగమెంట్స్ కానీ, ఈ మెనిస్కస్ కానీ బాగానే ఉంటాయి. ఇది ఒక్కటి అరగడం వల్ల, ఈ బ్లూది అరగడం వల్ల పెయిన్ వస్తుంటుంది అనమాట. సో మనం ఏంటి, మన కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో కొన్ని సెల్స్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ అని. ఆ సెల్స్ని కరెక్ట్గా ఈ ఎర్రగా అయిపోయింది చూడండి, ఇది బాగా థిన్ అయిపోయిన కార్టిలేజ్ అనమాట. దీని మీద కానీ మనం వేయగలిగితే మళ్ళీ ఇది నార్మల్గా ఇట్లా అయిపోతుంది. సో ఈ విధంగా అవుతుంది అనమాట. సో ఇది మన కాన్సెప్ట్. అంటే అరిగిపోయిన కార్టిలేజ్ని ఎంతైతే అరిగిందో దాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావడాన్నే ఈ రీజనరేటివ్ థెరపీ అంటే. అంటే ఇది ఎలా చేస్తాము అంటే, మనము మన స్కాన్స్లో, మీరు అక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఈ స్కాన్స్లో ఈ కార్టిలేజ్, ఈ గుజ్జు మందం కొలుస్తాం అన్నట్టు. అది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క మందంలో ఉంటుంది. ఇప్పుడు 50 to 60 ఇయర్స్లో 2 mm ఉంటుంది. 50 నుంచి 60 వరకు ఉన్న వాళ్ళలో 2 mm అని ఇద్దరు కాలర్స్ చూసాం, వాళ్ళు 50 to 60 మధ్యలో ఉన్నారు. వాళ్ళకి నార్మల్గా 2 ఎముకల మధ్య గుజ్జు మందము 2 మిల్లీమీటర్లు ఉంటుంది. అంతకంటే తగ్గిందంటే నొప్పి వస్తుంది వాళ్ళకి. సో అది ఎంత తగ్గిందనేది మన స్కాన్లో తెలుస్తుంది. అది ఎక్కడ తగ్గింది, మొత్తం మోకాల్లో గుజ్జు ఎప్పుడు అరగదు, ఏదో ఒక పార్ట్లో అరుగుతుంది. అది జనరల్గా లోపల పార్ట్లో, మోకాలుకి లోపల పార్ట్లో అరుగుతుంది. సో ఆ పార్ట్ని కనిపెట్టి అది ఎంత అరిగింది, 2 mm నుంచి ఎంత తగ్గిందో కనుక్కొని దాన్ని మళ్ళీ రిటర్న్ 2 mm చేసే పద్ధతి ఈ రీజనరేటివ్ ఆర్ ప్లాస్మా థెరపీ. పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ తోటే చిన్న ఇంజెక్షన్స్ తోటి ఒక 15 to 20 minutes ప్రొసీజర్ ఉంటుంది. ఒక 1/2 hour to 45 minutes అబ్జర్వేషన్ పెట్టుకొని వెంటనే ఇంటికి పంపిస్తాం తగు జాగ్రత్తలతో. ఓకే అండి. అంటే మరి ఎన్ని రోజులకి మనకు మళ్ళీ అది మీరు అన్నట్టు మళ్ళీ బ్యాక్ వస్తుందంటారు? సో ఇప్పుడు బేసిక్గా ఈరోజు స్టార్ట్ చేసాం అనుకోండి ట్రీట్మెంటు. సో కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి. అంటే ఈ కార్టిలేజ్ ఎంత అరిగింది అన్నది మనకి స్కానింగ్లో తెలిసినప్పుడు ఒక్కొక్కరికి కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి. ఎక్కువ అరిగిన వాళ్ళకి 4 సిట్టింగ్స్ ఉండొచ్చు, కొంచెం తక్కువ అరిగిన వాళ్ళకి 3 సిట్టింగ్స్ ఉండొచ్చు, 2 సిట్టింగ్స్ ఉండొచ్చు, సింగిల్ సిట్టింగ్ ఉండొచ్చు. సో అట్లాగా అది ఎంత మోతాదు అయితే అది అరిగింది, దెబ్బతినిందో దాని ప్రకారము సిట్టింగ్స్ ఉంటాయి. సో ఈరోజు స్టార్ట్ చేస్తే ఈరోజు వేసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ 4 months వరకు పెరుగుతానుంటాయి. సో 4 months వరకు కూడా పేషెంట్ని మనము మన ఫాలోఅప్లో పెట్టుకుంటాము. ఈచ్ సిట్టింగ్ ఎంత గ్యాప్ ఉంటుందంటే జనరల్లీ 15 days. సో 15 days గ్యాప్లో పేషెంట్ మళ్ళీ పిలుస్తాము. ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ఎంత కార్టిలేజ్ పెరిగింది, ఒకవేళ పెరగని పేషెంట్స్లో ఆయన సరిగ్గా జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా, లేదంటే ఏదైనా వేరే ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడాను ప్రతిసారి వచ్చినప్పుడు స్కానింగ్ చేయబడుతుంది. ప్రతిసారి పేషెంట్తో మాట్లాడి జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారో కనుక్కుంటుంటాము. ఏమైనా చిన్న పొరపాట్లు జరిగితే అవి కరెక్షన్స్ చేస్తుంటాం. సో ప్రతిసారి వచ్చినప్పుడు స్కానింగ్ మళ్ళీ జరుగుతుంది. ప్రతిసారి వచ్చినప్పుడు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఎంత ఇంపార్టెంట్, ఎంత ఇంప్రూవ్ అయింది, తగు ఎక్సర్సైజెస్ చెప్తాము అకార్డింగ్ టు ద ఏజ్ అనమాట. సో అవి చెప్తూ మళ్ళీ పేషెంట్ని ఫాలోఅప్లో పెట్టుకుంటాం. బట్ మ్యాక్సిమం గ్రోత్ అంటే మనం 2 mm తీసుకురావాలనుకుంటాము, ఆ గ్రోత్ అంతా కూడాను 4 months తర్వాత ఇంకా పెరగదు. సో 4 months వరకు కూడా జాగ్రత్తగా పెట్టి 4 months తర్వాత ఎలా ఉండాలి, మనము ఏ పనులు చేయాలి, ఏవి తక్కువ చేయాలి, ఏవి ఎక్కువ చేయాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ని అప్పటికేమంటే 4 months అయిన తర్వాత పేషెంట్ కూడా డాక్టర్ అయిపోతారు. అంటే అంత వివరించి అంత కౌన్సిలింగ్ చేస్తాము. సో దాని తర్వాత వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు. శర్మ గారు కాల్ చేస్తున్నారు చెన్నై నుంచి. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. శర్మ అండి, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు ఇది నీ రీప్లేస్మెంట్ మట్టుకే చేస్తారా, లేకపోతే సయాటికా కూడా మీ దగ్గర ఏమైనా స్పెషలైజ్ ట్రీట్మెంట్ ఉందా? సయాటికా కూడా అండి. ఇప్పుడు సయాటికా అంటే ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ వచ్చి నర్వ్ కంప్రెస్ అవుతుంటుంది స్పైన్లో. సో ఇప్పుడు ఏమవుతుంది, నర్వ్ సయాటికా అంటే నర్వ్ స్వెల్ అయింటుంది. అంటే ఇప్పుడు డిస్క్ బయటికి రావడం ద్వారా ఆ ఇరిటేషన్ అయ్యి, సో ఆ నర్వ్ మీద ఇన్ఫ్లమేషన్ కూడా మన ప్లాస్మా థెరపీతో క్లియర్ చేయొచ్చు. సో బట్ ఏంటంటే ఒకసారి మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక ఎంఆర్ఐ తీసి ఎంఆర్ఐలో ఏ లెవెల్స్లో ఆ డిస్క్ బయటకు వచ్చింది, ఎంత ప్రొలాప్స్ అయ్యింది. ఇంకొక కండిషన్లో డిస్క్ నర్వ్ మీద పడకుండా ఓన్లీ డిస్క్ క్రాక్ అయి ఉంటుంది, దాన్ని డిస్కోజెనిక్ పెయిన్ అంటే, దీన్ని సయాటిక్ అన్నారు. దానికి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అంటే ఆ డిస్క్లో ఎక్కడైతే క్రాక్ ఉందో అక్కడ కానీ ప్లాస్మా థెరపీని వదిలేమనుకోండి, అది కూడా హీల్ చేస్తుంది. అలాగా చాలా కండిషన్స్ ఉంటాయి. సయాటికా అన్నది ఒక వేగ్ టర్మ్, బట్ సైంటిఫిక్గా
జనరల్గా ఎంఆర్ఐ తీసిన తర్వాత పేషెంట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ప్రతి పెయిన్కి కూడా కారణం బాడీలో ఏదో ఒకటి డ్యామేజ్ అయి ఉంటుంది, ఏదో ఒక దగ్గర ఇన్ఫ్లమేషన్ వచ్చి ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ని ప్లాస్మా థెరపీతో క్లియర్ చేశామంటే అది పర్మనెంట్గా వెరీ లాంగ్ లాస్టింగ్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే అండి, మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళకి సర్జరీ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో మేము ట్రీట్మెంట్ అందిస్తామని చెప్తున్నారు. మరి మీ ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, అండ్ పూర్తిగా ఈ నొప్పి నుంచి వాళ్ళు రిలీఫ్ అవుతారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లికేషన్స్ గురించి మాట్లాడితే ఈ ట్రీట్మెంట్ పేరే ఉంది, ఇది ప్లాస్మా థెరపీ ఆర్ రీజనరేటివ్ థెరపీ. రీజనరేటివ్ థెరపీ అంటే డ్యామేజ్ అయిన పర్టికులర్ స్ట్రక్చర్ని డీజనరేషన్ అంటాము. దాన్ని పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే మళ్ళీ నార్మల్ చేయడాన్ని రీజనరేషన్ అంటాం. సో ఇక్కడ వాడే మన ఆయుధం ఏంటంటే పేషెంట్ యొక్క బ్లడ్. సో పేషెంట్ తన ఓన్ బ్లడ్నే మనము చిన్న ఇంజెక్షన్తో ఆ పార్ట్లో రిలీజ్ చేయడం ద్వారా ఎటువంటి కాంప్లికేషన్ ఉండవు, కాంప్లికేషన్ రేట్ 0. సో అంటే ఈ ట్రీట్మెంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నో కాంప్లికేషన్. జరిగేదంతా కూడా పాజిటివ్గానే జరుగుతుంది, కానీ నెగిటివ్గా జరిగే క్వశ్చనే లేదు. మేము ఇప్పటివరకు 15,000-16,000 నీ జాయింట్స్ వరకే చేసాము. షోల్డరు, స్పైన్ ఇవన్నీ డిఫరెంట్గా, అవి వేరేవి. సో వీటిల్లో మాకు ఏ రోజు కూడా ఏ పేషెంట్ కూడా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్పితే కాంప్లికేషన్స్ రావడం ఎప్పుడూ జరగలేదు. సో అందుకనే ప్లాస్మా థెరపీ ఇంత ఫేమస్ అయింది. ప్లాస్మా థెరపీని ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలని అనుకుంటున్నారు. అండ్ ఆల్సో మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ ఈజ్ కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ అవుతుందా? కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ తప్పకుండా అవుతుందండి. ఎందుకంటే కంప్లీట్గా రీజనరేషన్ అన్నది స్కోప్ ఉంది మనకి దీంట్లో. కాకపోతే ఏంటంటే దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉండాలి. అంటే ఎవరైతే ఎక్కువ కేసెస్ దీంట్లో, ఎందుకంటే ఇది కొత్త ట్రీట్మెంట్, ఇది స్టార్ట్ అయిందే, నేను స్టార్ట్ చేసింది ఇండియాలోనే ఒక 5-6 years బ్యాక్. దీంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటుంది. ఇప్పుడు అందరూ నేను చేసిన వాళ్ళందరికీ 100% వచ్చేసేసి అందరూ కూడా పరిగెత్తుని తిరుగుతానని చెప్పాను. కానీ మ్యాక్సిమం ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుందంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ చేసినప్పుడు ఎన్నో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కరెక్షన్ చేసుకుంటూ ఎవ్రీడే మేము కూడా నేర్చుకుంటుంటాం. ఇన్ని వేల కేసులు చేసినా కూడాను కొన్నిసార్లు ఎందుకు పేషెంట్కి పెయిన్ తగ్గదో అర్థం కాదు. సో అది అగైన్ లెసన్ ఫర్ అస్. సో ఇట్లాగనమాట. బట్ ఎప్పుడు కూడాను ఎంత పాజిటివ్గా మనం ఈ ట్రీట్మెంట్లో దిగుతామో, ఎంత పాజిటివ్ బిలీఫ్తో దిగుతామో అంత మంచిగా అవుతుంది. ఇది జబ్బే కాదు, దీని గురించి మనం ఏదో క్యూర్ అవుతుంది, ఇది ఏదో పెద్ద జబ్బు కదా, ఏదో ఈ ట్రీట్మెంట్ చేస్తే కంప్లీట్గా అని కాదు. ఇది ఎవ్రీడే ప్రాబ్లం. ఎందుకంటే మోకాలు అరగడము, బాడీలో ఏ పార్ట్ అరగడం అనేది ఎవ్రీడే జరుగుతూనే ఉంటుంది. ఇది ఎవరైతే గమనించుకుంటారో, మా ప్రికాషన్స్, మా జాగ్రత్తలు ఎవరైతే కరెక్ట్గా తీసుకుంటారో వాళ్ళకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు హార్ట్లో వెజల్స్ బ్లాక్ అయ్యాయంటే బైపాస్ చేసి వాటిని రీరూట్ చేసామంటే అయిపోయింది, ఇంక దాంతో ప్రాబ్లం ఉండదు. కానీ ఇవి అట్లా కాదు, ఎవ్రీడే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఎవ్రీడే మన యాక్టివిటీస్ ఉంటాయి, ఎవ్రీడే మనకి ఏదోదో చిన్న దెబ్బలు జరుగుతుంటాయి. ఇవన్నీ జరిగినా కూడా మళ్ళీ నొప్పి వస్తుంది అని అనుకున్నప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటే 100% పెయిన్ రిలీఫ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే అండి. సో మరి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఫైనల్గా? సలహా ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నొప్పి తెచ్చుకొని మా దగ్గర రండి ఎప్పుడు అన్నాను. నొప్పి తెచ్చుకోవద్దు. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతోమంది వేల మంది చూస్తుంటారు టీవీ. మీరు నొప్పి ఉన్న వాళ్ళు ఇంట్రెస్టింగ్గా టీవీ చూస్తారు. మీరు ట్రీట్మెంట్కి రావచ్చు, కానీ మీరు ఒక 10 మందికి చెప్పండి నొప్పి లేని వాళ్ళకి. ఎందుకంటే మోకాళ్ళు అరుగుదల, మోకాళ్ళలో నొప్పి రావడం సర్వసాధారణము. 45 ఏళ్ళ తర్వాత చాలామందికి వస్తుంటుంది. కానీ ఎవరెవరైతే తగు జాగ్రత్తలు తీసుకుంటారో ఇటువంటి నొప్పులకి బాధపడాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ పెద్ద సర్జరీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అనవసరంగా వాక్ చేయకండి. ఏజ్ ప్రకారము మినిమం టు మోడరేట్ వాకింగ్ ఎవ్రీడే చేయండి. ఒక 40 to 50 years వాళ్ళు ఒక ½ an hour 45 minutes మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే సరిపోతుంది. బాగున్నాయి కదా మోకాళ్ళు, స్పైన్ బాగుందని కదా గంటలు మనం ఈ కేబీఆర్ పార్క్లో చూస్తుంటాం. ఒక రౌండ్ వచ్చి 4-5 kilometers. సో నేను చాలామందిని చూస్తే 65-70 years వాళ్ళు కూడా బాగుంటారు, వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు. వాళ్ళు అంత నడవడం ద్వారా వాళ్ళకి ఈ అరుగుదల అన్నది ఏదో ఒక రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. సో అంత అవసరం లేదు. మినిమం ఎక్సర్సైజ్, మినిమం ఒక ½ an hour to 45 minutes ఎక్సర్సైజ్. అది ఇప్పుడు 70 to 80 అనుకోండి, అది 15-20 minutes చాలు.
బాగున్నాయి కదా అని మన బాడీని ఎప్పుడు కూడాను డీజనరేట్ చేసుకోవద్దు. దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మీ డాక్టర్ గారిని అడిగితే కరెక్ట్గా ఎక్సర్సైజ్ చెప్తారు. ఇంత చేయండి చాలు, అంతకంటే ఎక్కువ చెయ్యకూడదు. అలా చేసుకొని మనం ఇట్లా చేస్తుంటాం. ఇంకొకటి జాబ్స్ చేసేవాళ్ళు కూడా మార్నింగ్ టు ఈవినింగ్, పర్టికులర్గా ఫీమేల్స్, లేడీస్ ఎవరైతే జాబ్ చేస్తారో మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటి పనులు తక్కువ చేసుకోండి, నిలబడి చేసే పనులు. ఎందుకంటే మీరు జాబ్లోనూ నిలబడి ఉంటారు, చాలా ట్రావెలింగ్ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పనులు చేయడం ద్వారా బాడీ డీజనరేషన్ చాలా ఉంటుంది. ఇంకొకటి గృహిణులకి, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళు మీరు నిలబడాల్సిన అవసరం వచ్చినప్పుడే నిలబడండి. నిలబడకుండా ఏం పని లేనప్పుడు మీరు కూర్చొని ఉండడం బెటర్. ఎందుకంటే ఇట్లా కూర్చోవడం ద్వారా కార్టిలేజ్ అరగడము, స్పైన్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇట్లా ఎక్కడైతే అనవసరంగా మనము ఈ బాడీని డీజనరేట్స్ అవన్నీ అవాయిడ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. మోకాలు నొప్పికి సర్జరీ లేకుండా చేసే ప్లాస్మోథెరపీ గురించి చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.